రైతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థ ఎలక్షన్లపై 2026 జూన్లో జరిగేటువంటి ఎలక్షన్స్ దాని ముందుకు వస్తాయన్నటువంటి ఆలోచనతో డివిజన్ స్థాయిలో సమీక్ష, డివిజన్ వైజ్గా ఇన్ఛార్జీలు నియామకం పైన, అదేవిధంగా 28వ డివిజన్ 6వ డివిజన్ నుంచి ఈ రోజున ఇతర పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులకు, కార్యకర్తలకు సాధారణమైనటువంటి ఆహ్వానం పలుకుతూ వారిని కండువాలు వేసి జనసేన కుటుంబంలోకి వారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకా అనేక మంది ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో రావాలన్నటువంటి ఆలోచనతో, దేనికంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో, ఈ 10 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వారి యొక్క పరిపాలన తీరుని చూసి, ప్రజల్ని ఆదరించే పద్ధతులను చూసి, ఎక్కడైతే 75 సంవత్సరాల్లో మౌలిక వసతులకు లోచుపడినటువంటి గిరిజన ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామాలు పట్టుకోమని చెప్పేసి ఆ గ్రామాలు ఎప్పుడైతే సస్యాములుగా ఉంటాయో ఈ దేశం కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో మరి రోజున పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీలు అన్నింటిని కూడా బాగు చేస్తూ వాటికి పూర్తి అధికారాలు ఇస్తూ అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు గౌరవిస్తూ వారి యొక్క విధులు నిధుల్ని వారికి ఇస్తూ వారిని స్వేచ్ఛగా వారి యొక్క పదవిని ప్రజల కోసం పనిచేసే విధంగా వారందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ఎక్కడ అన్యాయం జరిగినా కూటమిలో ఉన్నామన్నటువంటి ఆలోచన కూడా లేకుండా దాని మీద ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగానే స్పందించి ఆ సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కానీ, జనసేన పార్టీ వెళ్తున్నటువంటి నిజాయితీ, ఒక మంచి సుపరిపాలన మార్గాలను చూసి ఈ రోజున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, మన జిల్లాలో కానీ, మన కాన్స్టిట్యూన్సీలో కానీ జనసేన పార్టీలోకి మనం కూడా చేరాలి, గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేయాలి, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున చాలా మంది జనసేన పార్టీ వైపు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి జనసేన పార్టీ ఏదో ఒక నియోజకవర్గం నుంచి సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నా వచ్చేటువంటి మిత్రులకు కూడా మరి ఈ రోజున ఈ మీటింగు ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్స్ లో కూడా ఇన్ఛార్జీలు పెట్టుకొని మరి కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి మౌలిక వసతుల్ని, ఉపాధి అవకాశాలు నెలకొల్పేటటువంటి దిశ, నిరుద్యోగ సమస్యలు నిర్మూలించే దిశగా ప్రయత్నాలు అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలన్నటువంటి దీని మీద ఈరోజు మీటింగ్ కూడా పెట్టాం. మరి భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యాచరణగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.